గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆరోగ్య శాఖ కేబినెట్కు అనుమతుల కోసం పంపింది. ఈ అనుమతులు లభించిన వెంటనే జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. దీంతో ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరగనుంది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసే రాష్ట్రాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇంకా ఆయుష్మాన్ భారత్ను తమ రాష్ట్రాలలో అమలు చేయడం లేదు. సో ఎక్కడైతే ఇది అమలు చేయబడదో అక్కడ ఈ పథకం అమలు కాదు. ఎక్కడైతే అమలు చేయబడుతోందో, రాష్ట్రాలు ఇది అమలు చేయడానికి అంగీకరించాయో అక్కడంతా కూడా బడ్జెట్ సమావేశాల తర్వాత ఆరోగ్య బీమా 10 లక్షలకు చేరనుంది. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మొత్తానికి అదనం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇంచుమించు సుమారు ఆంధ్రాలో 10 లక్షల రూపాయల బీమా అందజేస్తోంది. అట్లనే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచాలన్న నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దాన్ని కూడా అమలు చేయనుంది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఒకవైపు ఆరోగ్యశ్రీ అమలయ్యే ప్రేక్షకులకు, అమలయ్యే ప్రజలకు, అలా ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి రాని వారు ఆయుష్మాన్ భారత్ పథకంలోనికి తీసుకొని వచ్చే రకంగా 2 తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. తద్వారా మొత్తం భారతదేశంలో 2/3 వంతుల ప్రజానికానికి ఆరోగ్య బీమా ఉండేలా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే ఇదివరకే ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం మరొక హామీ కూడా ఇచ్చింది. 70 సంవత్సరములు పైబడిన ప్రతి ఒక్కళ్ళకి ఆదాయంతో సంబంధం లేకుండా, కులం మతంతో సంబంధం లేకుండా వాళ్ళందరికీ 10 లక్షల ఉచిత బీమాను అందజేయనుంది. దీంతో పాటు మిగతా ఏ ఆరోగ్య బీమా పథకంలోకి రాని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింపజేయాలన్న ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే ముందుగా ఈ 70 సంవత్సరాల పైబడిన వారికి ఈ 10 లక్షల వరకు పెంచబడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై సుమారు 12,000 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈ 12,000 కోట్ల రూపాయలు అదనంగా, అంటే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్కు వెచ్చిస్తున్న మొత్తానికి అదనంగా 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఏది ఏమైనప్పటికీ ఏ ఆరోగ్య బీమా పథకంలో, ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంలో రాని ప్రజానికానికి, ఎవరైతే అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఉన్నారో, స్వల్ప ఆదాయ వర్గాలకు చెందిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరట కలిగించనుంది. ఎందుకంటే ప్రధానమైన రోగాలకు చికిత్స అందించాలి, శస్త్రచికిత్స అందించాలంటే ఈరోజు మంచి హాస్పిటల్స్లో కనీసపు ఖర్చు 5 నుంచి 10 లక్షలు అవుతోంది. దీంతో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నిరుపేద రోగులు తమ మంచి వైద్య సేవలను పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగిస్తోంది. దశల వారీగా భారతదేశంలో ప్రతి పౌరుడు ఏదో ఒక ఆరోగ్య బీమా పథకం కింద కవర్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఆరోగ్యానికి సంబంధించి, పేద ప్రజల లేదా భారత ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కేంద్రం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈ నిర్ణయంతో ఆరోగ్యంగా ఉన్న ప్రజానికం భారతదేశ అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకంగా పనిచేయగలుగుతారు. ఇది అటు సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది, అటు దేశాభివృద్ధికి దోహదపడే చర్యగా మనం అభివర్ణించవచ్చు.